ఈ ప్రపంచ జీవితంలో మనిషి తన లైఫ్‌ని సెట్ చేసుకోవడానికి పరిగెడుతూనే ఉంటాడు. ఈ పరుగు పందెం ఎంతలా సాగుతుంది అంటే, ఇతడు ఒక లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత కూడా మరో లక్ష్యం కోసం పరిగెడుతూనే ఉంటాడు. అతనప్పటికి అంటూనే ఉంటాడు, నేను లైఫ్ సెట్ చేసుకోవడానికి పరిగెడుతున్నాను. నా లైఫ్ సెట్ అవ్వాలి. నేను నా లైఫ్ సెట్ చేసుకోవడానికి పరిగెడుతున్నాను అని అంటాడు. ఇదే ధ్యాసలో ఆఖరికి అతనికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. లేక ఇదే ధ్యాసలో అతనికి మృత్యువు వచ్చేస్తుంది. ఆ తర్వాత అతడి ఇహలోక జీవితం ముగిసిపోతుంది. అతని బంధువులు, అతని స్నేహితులు, అతని చుట్టాలు అతన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్తారు. అక్కడ 6 అడుగుల గొయ్యి తీసి ఉంటుంది. ఆ గోతిలో అతన్ని పూడ్చిన తర్వాత, అతన్ని వేసిన తర్వాత పైనున్నవారంటారు, అతని ముఖాన్ని ఖిబ్లా వైపునకు సెట్ చేసేయండి అని. క్రింద ఉన్నవారు అతని ముఖాన్ని ఖిబ్లా వైపునకు సెట్ చేసి అంటారు, "హా! ఇతన్ని సెట్ చేయడం జరిగింది" అని. ఆ తర్వాత అతనిపై మట్టి వేయడం జరుగుతుంది. పూడ్చడం జరుగుతుంది. దుఆ చేసి అక్కడి నుంచి బయటికొచ్చేస్తారు. మనిషి యొక్క అసలు జీవితం అక్కడి నుండే ప్రారంభమవుతుంది. మానవుడికి మృత్యువు అనేది కేవలం శరీరం నుండి అతని నిజ అస్తిత్వము, నిజ వ్యక్తిత్వాన్ని బయటకు తీయదు. ఈ అసలైన వ్యక్తిత్వము సృష్టికర్తైన దైవం వద్దనకు చివరికి చేరిపోతుంది. ఎవరైతే ఈ శరీరంతో ఉన్నప్పుడు సత్కర్మలు చేసుకుంటారో, సత్కార్యాలు చేసుకుంటారో, అవి చిన్నదైనా, పెద్దదైనా సరే, అతని లైఫ్ నిజంగా సెట్ అయినట్లే. ఎవరైతే ఈ లోక జీవితంలో దుష్కర్మలు చేసుకుంటారో, అతడు తన వినాశనాన్ని తానే స్వయంగా కోరి తెచ్చుకున్నట్లు. మరియు అతని ఆత్మపై స్వయంగా అతడే అన్యాయము, దౌర్జన్యం చేసుకున్నట్లు. కాబట్టి మరణం తర్వాతతో లేక మరణంతో మన జీవితం అంతం కావడం లేదు. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభం కాబోతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినట్లే మన అసలైన వ్యక్తిత్వం ఈ భూలోక జీవితం నుండి సృష్టికర్త వైపునకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత మన కర్మలకు ఫలితం తప్పదు. కాబట్టి ఈ లోకంలో సత్కర్మలు చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. మన జీవితాన్ని నిజంగా సెట్ చేసుకుందాం.